सुकृतस्य लोकेता विष्णो पाहि पाहि यज्ञं पाहि यज्ञपतिं पाहि मां यज्ञनियम् एता असदन्नेता एता असदन् सुकृतस्य असदन्नेता एता యజ్ఞోపవీత ధారణ చేయండి. నాలుగు చెవిలో గాయత్రి మంత్రం చెప్పండి. నాన్నగారు बोलो स्वतंत्र भारत के जय, भारत माता के जय. మీరు ఉపనయనంలో చెప్పాల్సిన మాటలా మీరు ఉండండి. బాగా నేను చెప్పినట్టు చెప్పు. అలాగే తాతగారు. నేను నా పుట్టుక దేశం కోసమే నా పూర్తి జీవితాన్ని భరతమాతకి అంకితం చేస్తాను. నా సోదరి సోదరుల బానిసత్వం పోవడానికి భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టడానికి శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తానని ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడనని కుటుంబ సభ్యుల సాక్షిగా వేద పండితుల సాక్షిగా కన్న తల్లి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. మంది ప్రజాని గారికి తెలియజేయదేమనగా గత సంవత్సరం కలు బకాయిలు శిస్తు బకాయిలు కట్టని రైతులందరికీ ఆస్తులు జప్తులు చేయడానికి సర్కారు వారు ఏం చేస్తున్నారు కావున రైతులంతా రచ్చబండ దగ్గరికి రావాలా. తెల్ల రాక్షసులు ఊరి మీదకి వచ్చేస్తున్నారు. మీరేమో ఉపనయన మంత్రోపదేశం చేయమంటే దేశానికి అంకితోపదేశం చేస్తున్నారు. వారి కనుక ఈ విషయం తెలిస్తే ఊరి తీస్తారు. ముందు నన్ను ఇదిగో కిషన్ సింగ్ నా సంభావన ఇస్తే నేను సర్దుకుంటా. కట్టవలసిందా శిస్తు బకాయిలు? ఊరి పరిస్థితి మీకు తెలియదే ఉంది. అయితే మీరు ఇటు వెళ్ళండి, నేను ఇటు వెళ్తాను. ధన్యవాదాలు, వెళ్ళిరండి. విద్య, మీరు లోపలికి వెళ్ళండి. నాన్నగారు ఏం చేద్దాం? ఒక్క నిమిషం. ఇంతకన్నా మనం చేయగలిగింది ఏమీ లేదు. చేతికి దొరికిందల్లా పట్టుకుపోతాం. అసలే దుర్మార్గుడు, ఏం చేస్తారో ఏమో. ఏదో చెప్తాడు. సుఖ్వీందర్ సింగ్, కౌలు బకాయి 3 బస్తాలు, శిస్తు బకాయి 2 బస్తాలు, పాత బకాయి 3 బస్తాలు. సుఖ్వీందర్ సింగ్, నేను వచ్చానని తెలుసు, వస్తానని తెలుసు, రాను అని ఎదురు చెప్పావు. వాళ్ళు చెప్పారు, కాస్త వినండి. పోరాటాల ఫ్యామిలీ. ఒక తమ్ముడు చచ్చాడు, ఇంకో తమ్ముడు జైల్లో ఉన్నాడు, అయినా బుద్ధి లేదు. అతని కొడుకు కామర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. వీడి బాకీ చదువు
కిషన్ సింగ్. కౌలు బకాయి 3 బస్తాలు, శిస్తు బకాయి 2 బస్తాలు, మొత్తం 5 బస్తాలు ధర. నీ బాకీ చెల్లించి వెళ్ళిపో. చెల్లించలేను. ఊళ్ళో ఎవరు పంట వేయలేదు. ఒక్క చేనుకు కూడా నీరు అందలేదు. పంట లేనప్పుడు శిస్తుని ఎలా కట్టగలం? దొరవారి ముందు చెప్పే సమాధానం ఎలా ఉండాలో ఆలోచించి మాట్లాడు. నోరుంది కదా అని అరిస్తే వాడికి పట్టిన గతే నీకు పడుతుంది. ఇంతకీ నువ్వు కడుతున్నావా లేదా? ఇది పాత బకాయికి సరిపోతుంది. మరి కొత్త బకాయి సంగతి ఏంటి? వాడి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకురా. ఓ, ఎలాగైనా కట్టేస్తాను దొరా దొరా, ఎలాగైనా కట్టేస్తాను దొరా. కొంచెం గడువిప్పించండి. no more arguments. వాళ్ళకి ఇల్లు తెలుసు, ఏం తీసుకురావాలో కూడా తెలుసు. రచ్చబండ దగ్గరకు వచ్చిన వాళ్ళు సభ నుండి వెళ్ళకూడదు. వర్తిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చెబితేనే ఎవరైనా వెళ్ళేది. చావని కౌలు కట్టనవసరం లేదు. శిస్తు కట్టాలనే బాధ లేదు. నిన్ను పిల్లల్ని పోషించాల్సిన బాధే ఉండదు. హాయిగా చేస్తాడు. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. నేనే దేవుణ్ణి. You bastard! తెల్ల కుక్క! ఈ బాకీ ఎలాగైనా కట్టేస్తాను. వాడిని తోడుకెళ్ళు. వాడిని నా కళ్ళ పిల్లల్లో పెట్టుకున్నాను. నా కళ్ళ పిల్లల్లో పెట్టుకున్నాను. మనుషులకి పశువులకి అందరికీ పొగరు. మంచి నీళ్ళలో పొగరు కలుపుకొని తాగుతున్నారా మీ ఇంట్లో? పశువులు కూడా పళ్ళు తోముతున్నాయి. వాటిని వదిలేయండి. నువ్వు నోరు మూసుకోరా. ఇదే మాట పదే పదే ఎందుకు కట్టాలా? మేము దైవ స్వరూపులం. అనాగరిక భారతీయులకు నాగరికత నేర్పింది మేము. మీకు రోడ్లు వేసింది మేము. ఆనకట్టలు పెట్టింది మేము. రైలు మార్గాలు నిర్మించింది మేము. మీకు బ్రతుకునిచ్చింది మేము. వాడిని చేయకండి రా. వాడిని చేయకండి. వాణ్ణి నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళి అలాగే రా. అలాగే రా. రారా. అలాగే. దొరగారు దైవ స్వరూపులు కాబట్టే వారిని ప్రాణభిక్ష పెట్టారు. దొరగారికి దొరగారికి మంచినీళ్ళు కావాలా? మీలో ఎవరైనా ఇస్తారా మంచినీళ్ళు? వాడికే ధైర్యం లేదు. నేను ఇస్తాను. భర్త ప్రాణం పోతుంది. పడుకోవా?